ఏపీ ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండ్ర పాపారాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుండి రక్తాన్ని స్వీకరించారు. దాతలకు రక్తదాన ధ్రువపత్రాలను గండి బాబ్జీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడారు. ఆయన పెడతాను నేను కాదు ఫ్రేమ్ లేరు. ఈ నెల 23వ తారీఖున మా యువ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు వెలుగులా రావడానికి కారకులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువ నాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ ఓనరు కంపెనీ పెడతాం ఆంధ్రాలో అంటే స్వయాన ఆయన అక్కడికి వెళ్లి వాళ్ళని బ్రతిమలాడి మీకు ఏం కావాలి, భూమి కావాలంటే మేము 99 పైసలు భూమి ఇస్తాం, మిగతా పర్మిషన్స్ అన్ని కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మరి ఆయన 23వ తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్ గా ఈ బ్లడ్ క్యాంప్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి. ప్రతి ఊర్లో కూడా ఆ రోజు వైజాగ్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందువల్ల ఈ రోజు విద్యుత్ కాన్స్టిట్యున్సీలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మేమందరం కూడా మా నాయకుల సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం. 23వ తారీఖు కూడా మా నాయకులు ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పన్ను పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేద పిల్లలకి భోజనాలు కానీ పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే, మా నాయకుడికి ఆ భగవంతుడిని మీరు కోరండి. ఆయనకున్న వయసుకి ఎంతో పరిమితి చెంది ఇలా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగించాలని, మీ ఆశీస్సులు ఉండాలని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా తయారవ్వాలని మేము ఆశిస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా మీరు అందరూ కూడా సహకారం అందిస్తారని చెప్పి ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టామో మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా సంతోషంగా ఈ రోజు బ్లడ్ ఆ రోజు రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో మంది పేదలకి రక్తం సప్లై చేస్తున్నాం మనం ఈ ట్రస్ట్ ద్వారా. కొన్ని వేల మంది ఈ ట్రస్ట్ ద్వారా కూడా బతుకుతున్నారు ఈ రక్తం వాళ్ళని చెప్పి మరి మరొకసారి మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు. ఈ సహకారం ఎంపీ అనేది నిజానికి పూర్తి వివరాలైతే నాకు తెలియదు కానీ ఉమ్మడి మేము ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ గారు అది ఆర్గనైజ్ చేసి అందరినీ ఊగించామని చెప్పి నిర్ణయం కూడా ప్రస్తుతం నాకైతే మొన్న కబుర్లు చెప్పేది ఇలాగ అనుకుంటున్నాను.